ఊర్లో బోనాల సందడి ఎంత జోరుగా ఎంత మామూలుగా ఉండదు కదా. అసలు ఊర్లో బోనాలంటే ఎంత సందడిగా ఉంటుందో నిజంగా. సో అందరూ కలిసి ఒక దగ్గర చేరి ముత్యాలమ్మ దగ్గరికి వెళ్తారు కదా. తెలిసిన వాళ్ళైనా చుట్టాలైనా ఊరి ప్రజలందరూ చక్కగా రెడీ అయ్యి చక్కగా రంగురంగుల చీరలతోని అందంగా అలంకరించుకొని అమ్మవారిని బోనం ఇట్లా ఎత్తుకొని బొడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. అలా ఊరు ప్రజలందరితోని ఇలా చక్కగా జరుపుకోవడం మంచిగా అనిపించింది. మేము ఈ గ్యాంగ్లో అయితే మిస్ అయినాం అనమాట. ఎందుకు మిస్ అయినాము, ఆ రోజు అసలు ఎక్కడికి వెళ్ళినాము మార్నింగ్ అని అంటే, మార్నింగ్ మేము వేరే ఊరికి వెళ్ళినాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి. ఊర్లో బోనాలు పెట్టుకొని మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళినాం అని అనుకోవచ్చు మీరు. సో నేను త్వరలోనే చెప్తాను అసలు ఎందుకు వెళ్ళినాము అని చెప్పి. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసి బోనం అయితే ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా అమ్మవారిని చక్కగా రెడీ చేసుకొని నాకు 3 ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి, మంచి ఇన్సిడెంట్స్. ఒకటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు బోనం దగ్గరికి వెళ్ళిపోయిందనమాట కొబ్బరికాయ అనేది, అమ్మవారే తీసుకుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిందా. సో తర్వాత ఇలా డప్పు సప్పుడుతోని ఇంకా బొడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినాము ముత్యాలమ్మ గుడికి. సో ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగింది అని అంటే, మళ్ళీ కొబ్బరికాయ కొడితే మళ్ళీ అమ్మవారు తీసుకున్నది అనమాట. ఒక కొబ్బరి చిప్ప అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయింది బొడ్రాయి దగ్గరికి. సో ఇది సెకండ్ ఇన్సిడెంట్, మంచి ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా థర్డ్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, అందరూ చక్కగా బోనాలు సమర్పించుకున్నారు, వెళ్ళిపోయినారు. మాది లేట్ అయిపోయింది అనుకొని మేము చాలా బాధపడ్డాం అనమాట. బాధపడ్డా కానీ అమ్మవారు మమ్మల్ని ఎంత చక్కగా దీవించారంటే, అసలు ఆ ఆపర్చునిటీ మాకు వచ్చింది. అదేంటంటే లాస్ట్కి అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించాక బియ్యం పోస్తారంట. సో ఆ ఆపర్చునిటీ అనేది మాకు దక్కిందనమాట, మా అత్తమ్మలకి దక్కింది. సో ఇంకా చక్కగా 5 ముత్తైదులు ఉండాలి కదా అని చెప్పి ఇంకా మంచిగా మేమైతే బియ్యం అయితే పోస్తున్నాము. అలా చక్కగా ఫస్ట్ బొట్టు పెట్టుకొని 5 ముత్తైదులు అమ్మవారికి బియ్యం అయితే పోసినాం అనమాట. ఈ థర్డ్ మంచి ఇన్సిడెంట్ మాకు జరిగింది ఈరోజు మా ఊర్లో బోనాల సందర్భంగా. నాకు 3 ఇన్సిడెంట్స్ మంచి జరిగినాయి అనమాట. సో అంత మంచి జరిగింది అమ్మవారి దయ వల్ల. సో ఆ ముత్యాలమ్మ తల్లిని అందరూ మంచిగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మన ఛానల్లో మంచి కంటెంట్ ఎప్పుడూ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ అనేది మేము ఇస్తూ ఉంటాము. మమ్మల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మా అమ్మమ్మ అయితే చీర కట్టుకుందనమాట, అమ్మవారికి పెట్టిన చీర. సో ఇలా మా ఊర్లో బోనాలు అయితే జరిగినాయి.